నన్ను చిదిమేస్తుందా ఓ దైవమా ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా అమ్మా? నన్ను వదిలి మరెందుకు దాక్కున్నావు? నువ్వు లేకపోతే సీనయ్యతో నేను ఎలా మాట్లాడేది? కానీ నువ్వు దూరమైనా సీనయ్య నా దగ్గరకొచ్చి సహాయం చేశాడు తెలుసా? ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు. వెళ్ళవు కదా? నువ్వు వెళ్తానన్నా వెళ్ళనివ్వను. నిన్ను నాకు దూరం చేశాడు చూడు, అతను వదలను. సీనయ్య, నాకింత మంచి అమ్మాయినిచ్చావు. థ్యాంక్ యూ. పాపం అతని మీద కోపం సీనయ్య మీద చూపించి ఉంగరాన్ని విసిరి కొట్టాను. సీనయ్యని క్షమించమని చెప్పు. చెప్తావుగా? అయినా ఏం జరిగిందో సీనయ్యకి తెలీదేంటి? తెలుసు, నన్ను క్షమిస్తాడు. ఈ ఆనందంలో నాకు నిద్ర పట్టట్లేదు. ఈ రాత్రి ఎలా గడిచిపోతుందో చాలా సంతోషంగా ఉంది. చాలా 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 సంతోషంగా ఉంది. కటువుగా ఉన్నా మంచోడు అనుకున్నాను, కానీ నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నేను కావాలని ఉంగరం ఇవ్వకుండా వేధించాలని ఆ అమ్మాయి అబద్ధం చేసుకుంది. నిజానికి ఆ ఉంగరం తిరిగి ఇవ్వడానికి నేనెన్ని తంటాలు పడ్డానో తెలుసుంటే తను అలా మాట్లాడేదా? ఎవరేమన్నా ఏమనుకునేవాడిని కాదు. కానీ ఈ అమ్మాయి మాట అన్నా, కోప్పడినా, బాధపడినా, నవ్వినా, సంతోషపడినా నా మనసును తాకుతుంది. నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడే అమ్మాయిని కలుస్తాను.
నేను కనబడితేనే విరుచుకుపడే తన మనసు కరిగించేదెలా? గుమ్మడికాయ ఇస్తా, తన మనసు కరిగిస్తా. ఓయ్ ఏంటి పీపీ పీపీ అని హార్న్ కొడుతున్నావు? నీ ఎదురుగా ఎవరు లేరు కదా. నువ్వు ఉన్నావు కదా. నేనెక్కడున్నాను, నువ్వెక్కడున్నావు? ఏంటి తమాషా చేస్తున్నావా? నా కళ్ళెదురుగానే ఉన్నావు. కళ్ళెత్తి చూడమని హార్న్ కొట్టాను. అయ్యగారి సొంత కవిత్వమా? నీ ఉంగరం నీకు ఇచ్చేగానే నీకు టెక్ ఎక్కువైపోయింది. గుర్రానికి కళ్ళం, నీ బండికి బ్రేకులే కాదు, నీకు కూడా అదుపు ఉండాలి. ఒక నిమిషం అరవకుండా ఉంటావా? నీకోసం ఊరు పొలిమేరలన్నీ వెతికాను తెలుసా? ఏం పాపం? ఊరికే ఈ చింత చిగురు గుమ్మడికాయ నీకిద్దామని వచ్చాను. ఏం బాబు, తులసాకంత చింత చిగురిచ్చి 1000ని, ఇంత గుమ్మడిగా ఇచ్చి 1,00,000ని రేటు చెప్తావా? నీకు నేను ఎట్లా కనబడుతున్నాను? ఎర్రగా బుర్రగా బానే ఉన్నావు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. చెప్పానుగా, ఇది ఇద్దామనే తీసుకొచ్చాను. అసలే మన ఇద్దరికి పడదు, నువ్వెట్లా తీసుకొచ్చావు? అదేంటమ్మాయి అట్లా అంటో? చీర కాలకు ముందు నీ ఉంగరం నాకు ఇవ్వక ముందు మనం ఒకరికొకరు పరిచయమే కదా. కదా, కానీ ఫ్రెండ్స్ కాకముందే శత్రువులు అయ్యాం. నువ్వు డబ్బులు ఇవ్వమని వేపుకు తిన్నావుగా. ఇప్పుడు చింత చిగురు పప్పు, గుమ్మడికాయ తొక్కు చేసుకుని తినమని చెప్పడానికి వచ్చావా? జరిగిందేదో జరిగిపోయింది, మనసులో ఏమి పెట్టుకోవద్దని. ఇవి పట్టుకుపోమ్మని చెప్పడానికి వచ్చా. తీసుకో. దీంట్లో ఏం లేవనుకుంటున్నావా? ఉన్నాయి. ఇదిగో ఇదిగో గుమ్మడికాయ. దీన్ని పులిసి పెట్టి తింటే ఉంటది. తీసుకో. దీన్ని పైకెత్తి నేల మీద కొడితే ఉంటది. మనసులో ఏం పెట్టుకోకుండా నీ ఫోటో పెట్టుకోమంటావా? నాటకాలు చాల్తాయి, గనే ట్రై పడ్డట్టు అరుస్తావేంటి? అవును, చింత చిగురేది? ఇదిగో ఇందులోనే ఉంది. అబ్బో, చాలా తెచ్చావే. నీ కాలి సంచి తీసుకొని పో. ఇందులో ఏదైనా నింపుకుంటే నేరుగా మీ ఇంటికి తీసుకెళ్ళు. నా కోసం ఊరంతా తిరిగాడంట మోనగాడు. అమ్మా, ఊర్లో వాళ్ళంతా ఏమనుకోవాలి? ఈ పిల్ల రోజు ఈయన గారితో చింత చిగురు కోయిస్తుందని, గుమ్మడికాయ తెప్పిస్తుందని కిచకిచలాడుకోవాలా? ఇలాంటివి చాలా చూశాను కానీ కుంటూ మూలుక్కుంటూ ఇంటికి పో. పాపా, చంపావు కదా.
నువ్వు ఆడపిల్లవి కాదు, కేడి పిల్లవి. అమ్మడు వస్తే గుమ్మడికాయతో కొడతావా? అమ్మడు లేదు, అమ్ముడు లేదు. 10 ఎక్కువైనా రైతు బజార్లో కొంటాను గాని నీలాంటి పొగరుబోతూ ఊరికే ఇచ్చినా నేను తీసుకోను. నువ్వు ఇంకా ఏది మర్చిపోనట్టున్నావు. పాఠమే మర్చిపోను. గుణపాఠం మర్చిపోతానా? కర్మ. స్నేహం చేయాలని వస్తే ఆసుపత్రి పోవాల్సి వచ్చింది. హా, ఈసారి రా, గుమ్మడికాయ తీసి నేను నెత్తి మీద కొడతా. ఎల్లెళ్ళు. వెళ్తా పో, ఎల్లెళ్ళు. వెళ్తా. గుమ్మడికాయ తెస్తేనే ఇలా ఉంది, పనసకాయ తెస్తే నా పరిస్థితి ఏంటో. ఓయ్, ఇంకా ఎంతసేపు స్టార్ట్ చేస్తావు? త్వరగా వెళ్ళు. బండి కూడా నీలానే ఉంది. ఏమంటున్నావు? ఏం లేదు. ఓయ్, ఇంకోసారి వచ్చావో అంతే. వణికిపోయాడు. అది పొద్దుతో పెట్టుకుంటే అంతే. అమ్మా దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, మీ పిన్ని గారు లేరా అమ్మా? ఈ కొబ్బరి చిప్ప తీసుకోమ్మా. రమణని నా కాకుండా చేసి నా చేతిలో చిప్ప పెట్టావు కదా, మళ్ళీ ఇదెందుకు? ఇది ప్రసాదం తల్లి. వరప్రసాదాన్ని దక్కనివ్వలేదు, ఇది నీకెక్కువైందని పట్టుకొచ్చావా? ఈ సంబంధం చెయ్యిదాకా వచ్చి చిటికిన వేలు పట్టుకోలేదన్న చిరాకుతో ఉన్నావు. రాకుమారుని ఒడిచిపట్టే సంబంధం తెస్తాను. ఇప్పుడు ఎర్రబడ్డ నీ ముఖంలోనే సిగ్గెక్కువై బుగ్గలు ఎరుపెక్కేలా చేస్తాను. ఏంటి చేసేది, హోమమా? ఆ? అసలు నువ్వు పంతులువేనా? రామరామా, అవేం మాటలు తల్లి? లేకపోతే ఒక ఆడపిల్ల కోసం తెచ్చిన సంబంధాన్ని చెడగొట్టి ఇంకో ఆడపిల్లకి కుదిరిస్తావా? చెంత నొక్కావేంటి దక్షిణ? సంవత్సరానికి సరిపడే నొక్కావా? ఏమిటి తల్లి ఆ మాటలు? అపచారం, అపచారం. పప్పుచారేం కాదు, పప్పన్నం తినిపించే యోగాన్ని కాల రాశావు. నీకంత రాసుకోవాలనుంటే ఒళ్ళంతా నామాలు రాసుకోవాల్సింది. నా బతుకెందుకు పంగనామాలు పెట్టావు? అమ్మా, నీ జాతకంలో కుజుడు పీట వేసి కూర్చున్నాడు తల్లి. అందుకే నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవటానికి ఆలస్యం అవుతుంది. దీనికి అందర్నీ నిందించటం తగదు తల్లి. నీవు నాతో తగులాడొద్దు. చేసిందంతా చేసి తగులు బేరం ఆడుతున్నావా? ముందు బయటికి నాడు. అమ్మా, దుర్గమ్మ సంబంధం కోసం కబురు పెట్టింది. కలిసి వెళ్ళకపోతే ఆవిడేమైనా అనుకుంటుందేమో. ఎందుకు? మళ్ళీ వచ్చే సంబంధాన్ని ఇంకొకరికి కుదిర్చి ఇంకా బాధ పెట్టడానికా? పూజ చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి నీలాంటి వాళ్ళు పాపం చేస్తే చూస్తూ ఊరుకోను. వెళ్తావా, మెడపెట్టి బయటికి గంటేమంటావా? ఏయ్ ధనం, ఏంది ఆ మాటలు? చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నీ మెడలో తాళి పడాలని ప్రయత్నిస్తున్న పంతుల్ని మెడబట్టి బయటికి గెంటిస్తావా? అది కాదు పిన్ని. నార్మల్. నీ ఏడుపంతా ఆ రమణ సంబంధం తప్పిపోయిందనే కదా. దానికి ఆయన ఏం చేస్తాడే? నీ రాత ఆయన రాసిండా? నీ తలరాత రాసేటోడి సేవ చేసుకునేటోడి పంతులు. ఆయన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? అమ్మా, పాపం చిన్నపిల్ల తెలియక ఏదో నోరు జారింది. పెళ్లి కావలసిన ఆడపిల్ల నోటిని బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి. వదిలేస్తే దీనికి ఆ కుజుడే కాదు, శుక్రుడు కూడా సహాయం చేసి పెళ్లి కానియడు. ధనం, పంతులు గారి కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని క్షమాపణ అడుగు. అది పిన్ని. ఇంకేం మాట్లాడమాక. చెప్పు, క్షమాపణ చెప్పవే.
క్షమించండి పంతులు గారు, తెలియక తప్పు చేశాను. పర్వాలేదమ్మా. లే ఇంక పో. మీరందరేంది పనులు ఆపుకొని వచ్చిండ్రు? పోండ్రే. అది అవమానం చేసిందని ఏం మనసులో పెట్టుకోకండ్రి. రమణని మించిన సంబంధం చూడండి. 2-3 సంబంధాలున్నాయమ్మా. అందులో ఏదో ఒకటి ఖాయం చేసి మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇదిగోమ్మా ప్రసాదం. వస్తానమ్మా. మంచిది. ఈసారి దేంతో వస్తాడబ్బా? దేంతో వచ్చినా అయిపోతాడు. బాగా దొరికాడు. ఆడుకుంటాను. అమ్మా, నా ఉంగరం తీసుకొని నన్ను ఇబ్బంది పెడతాడా? చెప్తాని సంగతి.